A2Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ వాళ్ళ ఓనర్ మొహమ్మద్ అఫ్రోజ్ ఈ ఇల్లీగల్గా ఇక్కడ ఈ షీప్ అండ్ గోట్ ఐటమ్స్ స్టోర్ చేస్తున్నారు. ఈరోజు మన ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో చాలా హ్యూజ్ స్టాక్ మన ఇక్కడ దొరికింది. ఈ అన్ని మొత్తం స్టాక్ సీజ్ చేసి ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి ఇవన్నీ మొత్తం పైన మన లీగల్ కేసు కూడా బుక్ చేస్తున్నాము. అందరికీ మన అరెస్ట్ కూడా చేస్తున్నాము. ఈ A2Z షాప్లో మన అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఓన్లీ ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఎలాంటి స్టోరేజ్ ఫెసిలిటీ లైసెన్స్ లేదు. తర్వాత కూడా ఇది నెల నుంచి ఇక్కడ ఇల్లీగల్గా ఈ గోట్ అండ్ షీప్ ఐటమ్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ చాలా డీకంపోజ్ స్టేట్లో ఉన్నాయి, రాటన్ స్టేట్లో ఉన్నాయి. ట్రే స్టాక్ అండ్ తర్వాత పాత స్టాక్ అన్నీ మొత్తం కలిపి వాళ్ళు ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నారు. తర్వాత ఈ స్టాక్ ప్రాపర్గా స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఏ డేట్లో స్టాక్ వచ్చారు, ఏ డేట్లో సేల్ చేస్తున్నారు అది కూడా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ లేవు. తర్వాత ఈ అన్ని మొత్తం స్టాక్ మన తెలంగాణ లోకల్ మార్కెట్ నుంచి మరియు బయటకి రాష్ట్రం నుంచి కూడా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, యూపీ సైడ్ నుంచి కూడా ఇక్కడ వస్తున్నాయి. సో వితౌట్ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి వితౌట్ ప్రాపర్గా క్లీన్ చేయకుండా వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. అది రిక్వైర్డ్ టెంపరేచర్ -18 to 14 ఉండాలి. అది స్టోరేజ్ ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గరికి లేదు. సో ఈ అన్నీ మొత్తం ఇల్లీగల్గా స్టోర్ చేసి ఇక్కడ నుంచి హోల్సేల్ మార్కెట్లో మన పార్టీ, మ్యారేజ్ ఫంక్షన్స్, తర్వాత హోటల్స్లో ఇక్కడ నుంచి వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ మొత్తం బిజినెస్ ఇల్లీగల్గా ఉంది. మనతో పాటు ఇక్కడ GHMC వెటర్నరీ ఆఫీషియల్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అన్నీ మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు ఇది మొత్తం అది ఇల్లీగల్గా వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. పాత స్టాక్ కొత్త స్టాక్ మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో ఈ అన్నీ మొత్తం కన్జ్యూమ్ చేసిన తర్వాత ఈ పబ్లిక్ హెల్త్కి చాలా డేంజరస్ ఉంది. అది లాంగ్ టర్మ్లో చాలా డిసీజ్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి అండర్ సిపి సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో మేము లాస్ట్ ఒక నెల నుంచి ఒకటి H-FAST హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్విలెన్స్ టీమ్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఈ టీం కింద తర్వాత మన లోకల్ టాస్క్ ఫోర్స్, GHMC ఆఫీషియల్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అందరు కలిసి మన లాస్ట్ 1 month నుంచి చాలా జాయింట్ రేడ్ కూడా చేశాము. ఈ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, వెజ్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత నాన్ వెజ్ ఐటమ్ కావచ్చు, ఈ అందరిపైన మన పోలీస్ ఆఫీసర్స్, మన ఇతర ఆఫీసర్స్ నిఘా పెట్టి ఉన్నారు. ఎవరైనా ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారు, ఫుడ్ అడల్టరేట్ చేస్తున్నారు, వాళ్ళ అందరిపైన మన పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టి ఉన్నారు. వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము. ఎవరైనా మళ్ళీ ఈ కల్తీ ఆహార్ రిపీటెడ్గా ఆఫెన్స్ చేస్తున్నారు వాళ్ళపైన ఫర్దర్గా PD యాక్ట్ కూడా పెడతాము. అండ్ మన సైడ్ నుంచి జనరల్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్, మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ఏ షాప్ నుంచి పర్చేస్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తున్నారో అది ప్రాపర్గా చూడాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా చూడాలి. ఏదైనా మీకు డౌట్ ఉంది, ఏదైనా మీ దగ్గరికి ఈ కల్తీ ఆహార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇమీడియట్గా మన H-FAST టోల్ ఫ్రీ నెంబర్ పైన మీరు కంప్లైంట్ ఇవ్వండి. మన సైడ్ నుంచి లోకల్ పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా చేస్తాము.